తీవ్ర ఉద్రిక్తతల మధ్య పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ న్యాయం జరిగేలా చేస్తానంటూ హామీ ఇచ్చారు. పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని తరలించిన అంబులెన్స్ వెంట వేల సంఖ్యలో క్రైస్తవులు పరుగులు తీశారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బయట ఆందోళన చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. స్పందన ఇవాళ ఉదయం నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ కొద్దిసేపటి క్రితమే అంటే దాదాపు 4:30 ప్రాంతంలో పోస్ట్ మార్టం కూడా ముగిసింది. మా పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలించారు. ఏదైతే ఈ పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో దాదాపు 4 గంటల సమయంలో కేఏ పాల్ ఇక్కడికి చేరుకున్నారు. కేఏ పాల్ పోస్ట్ మార్టం గదిలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అయితే పోలీసులు అయితే ఆయన అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం గది బయటే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తో పాటు క్రైస్తవ మత పెద్దలు, అదేవిధంగా వివిధ పార్టీల క్రైస్తవ పెద్దలు, వీళ్ళందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన క్రైస్తవ పెద్దలు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోయారు, మార్చి బయట ఉండిపోయారు. అయితే దాదాపు 4 గంటల తర్వాత ఈ మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం పూర్తి చేసిన మృతదేహాన్ని బయట తీసుకురావడం జరిగింది. ఇద్దరు క్రైస్తవ సంఘాలకు సంబంధించిన వైద్యులు, అదేవిధంగా ఇద్దరు ప్రభుత్వ వైద్యులు, మొత్తం 4 వైద్యులు పర్యవేక్షణలో ఈ పోస్ట్ మార్టం అయితే నిర్వహించడం జరిగింది. ఏదైతే యాక్సిడెంటా లేదా హత్య అనేది కీలకమైన నివేదిక ఈ పోస్ట్ మార్టం ద్వారానే లభించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ ఏదైతే ఈ మృతదేహాన్ని పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో తరలించే సమయంలో తీవ్ర ఉద్రిక్తత అయితే ఏర్పడింది. ప్రత్యేక ఏదైతే ఇక్కడ క్రైస్తవ మత పెద్దలంతా కూడా రాష్ట్రాల్లో కూడా ప్రార్థన కూడా చేయడం జరిగింది. అయితే కొంత అక్కడ వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడ స్థానిక పాస్టర్లకు మధ్య మొత్తం మీద ఈ ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో దాదాపు మార్చిరి గది నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేట్ వరకు కూడా వేల సంఖ్యలో క్రైస్తవులు కూడా ఏదైతే నినాదాలు చేస్తూ ఉండిపోయారు. వాళ్ళ మధ్యన పోలీసులు దాదాపు 100,000 మంది పోలీసులు వలయాన్ని ఛేదించుకుంటూ రోడ్డు మీదకి రావడం జరిగింది. అంబులెన్స్ వెంట వేల సంఖ్యలో క్రైస్తవ యువకులు అయితే కూడా పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అదే 16 నెంబర్ జాతీయ రహదారి మీదుగా ఏదైతే ఈ అంబులెన్స్ ప్రస్తుతం హైదరాబాద్ బయలుదేరింది. అంబులెన్స్ లోనే ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది. నిష్పాక్షికంగా విచారణ చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు కూడా ఆదేశించారు. కేఏ పాల్ కూడా ఇక్కడే ప్రస్తుతం ఇంకా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా కేఏ పాల్ కి వచ్చిన సమయంలో ఆయన న్యాయం చేయాలంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ ఇక్కడ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించడం జరిగింది. తర్వాత ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది యువకులు క్రైస్తవులు కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్దే ఉండిపోయి ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. స్పందన. అంటే ప్రసాద్, ఇప్పుడు ప్రవీణ్ ది ఖచ్చితంగా హత్య అని చెప్తున్నారు. ప్రవీణ్ శరీరంపై గాయాలుండడం, ఎవరో బలంగా ఏదో వస్తువులతో కొట్టినట్లు కూడా కనిపించడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఏంటి అసలు హత్యేనా? హత్యకు సంబంధించి ఏమైనా వివరాలు తెలుసాయా? ఇంట్రాగేషన్ స్టార్ట్ అయిందా? పోలీసులు ఇప్పటి వరకు ఆ కోణంలో అయితే అక్కడ ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పుకోవాలి. కేవలం ముందుగా ఏదైతే మొదటి ప్రకటన ఇచ్చారో నిన్న ప్రమాదం అనే ప్రకటన ఇచ్చారో అదే కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపట్లోనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో ఆయన కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఏదైతే క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నట్టుగా అన్ని సీసీ ఫుటేజ్లు పరిశీలించారా, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం 2 సీసీ ఫుటేజ్లు విడుదల చేశారు. దానికి సంబంధించి చూస్తే కనుక ఆ సీసీ ఫుటేజ్లు సక్రమంగా లేవని చెప్తున్నారు. అదేవిధంగా గత కొద్దికాలం నుంచి కూడా ప్రవీణ్ హైదరాబాద్ లో రక్షణ టీవీతో పాటు పలు ఛానల్స్ లో కూడా డిబేట్స్ లో పాల్గొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇతర మతస్థులతో ఆయన కొంత ఏదైతే వాగ్వివాదం, అదేవిధంగా వాదనలు కూడా చోటు చేసుకున్న క్రమంలో వారి వైపు నుంచి కూడా థ్రెట్ ఉందని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితిలో పూర్వాపరాలు ప్రవీణ్ గతం నుంచి ఏం జరిగింది అనేది కూడా ఆయన కాల్ లెటర్ తో పాటు అన్ని కూడా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా కీలకమైన పాయింట్ ఆయన విజయవాడకు ఫ్లైట్ లో రావడం, విజయవాడ నుంచి బుల్లెట్ తో రాజమండ్రి రావడం, అదేవిధంగా ఇక్కడ రాజమండ్రిలో సమీపంలో చాగల్లో 2 రోజుల పాటు క్రైస్తవ కుటుంబంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన ఇలాగా ఏదైతే ఈ మృతి చెందడం అనేది తీవ్ర వివాదానికి కూడా దారితీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఏదైనా ఒక వాహనం ఢీకొట్టడం వల్ల జరిగిందా లేదన్నది కూడా ఇంకా పోలీసులు ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. దీనిపైన కూడా కొంత విమర్శలు వచ్చినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వైసీపీకి సంబంధించి నాయకులు కావచ్చు, లేదు ప్రభుత్వం ఈ విషయంలో కొంత అదైతే లేట్ గా స్పందించిన పోలీస్ శాఖ అని చెప్పి కూడా అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఇక్కడ ఈ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరామర్శించింది వస్తుందని చెప్పి కూడా
రాజమండ్రి మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ప్రభుత్వం దీన్ని ఎలా చూస్తుంటే కేఏ పాల్ కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే క్రైస్తవుల్లో ఈ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడే కేఏ పాల్ కొద్దిసేపటి ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సీఎం చంద్రబాబుకు మంచి పేరు ఉంది క్రైస్తవుల్లో, దాన్ని చెడగొట్టుకోవద్దు. ఖచ్చితంగా ఈ హత్య కేసును పూర్తిగా ఛేదించి ఇది చాలా మంది నిన్నటి నుంచి ప్రవీణ్ మృతదేహం వద్ద ఆందోళనకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఏంటి అసలు ఆందోళనకారుల డిమాండ్ ఏంటి అసలు వాళ్ళది? ప్రధానమైన డిమాండ్ వాళ్ళకి ఎవరు అడిగినా ప్రతి ఒక్కరు కూడా ఇది హత్య అనే చెప్తున్నారు. హత్య కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించి పూర్తి స్పష్టత ఇవ్వాలి. ఎక్కడ బయలుదేరారు, అదేవిధంగా విజయవాడ నుంచి ఆయన బుల్లెట్ లో బయలుదేరారు. తర్వాత పూర్వాపరాలు గతం నుంచి కూడా హైదరాబాద్ లో ఆయన ఉండేవారు. అదేవిధంగా అతనికి గతంలో సోషల్ మీడియాలో జరిగిన వాగ్వివాదాలు కావచ్చు, ఆయనకు వచ్చిన బెదిరింపులు కావచ్చు. అదేవిధంగా నిన్న ప్రవీణ్ మృతి చెందిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్స్ కూడా వచ్చాయి. తర్వాత మరొకరిని టార్గెట్ చేస్తామని చెప్పి కూడా కొన్ని పోస్టింగ్స్ కూడా వేయడం జరిగింది. ఎవరు ఆ పోస్టింగ్స్ పెట్టారు, మతోన్మాద శక్తులు ఎవరన్నా దీని వెనకాల దాగున్నారా అని చెప్పి ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే క్రైస్తవులు ఇక్కడికి వచ్చిన వారు దాదాపు వందలాది మంది పాస్టర్లు వచ్చారు. వేల సంఖ్యలో క్రైస్తవులు మహిళలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదైతే వీరందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, క్రైస్తవ సమాజాన్ని ఇది అభద్రతా భావానికి గురి చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ఇందులో వేరే వెర్షన్ ఎలా అన్నప్పటికీ కూడా ఇక్కడ జరిగిన ఘటన తర్వాత చూస్తే కనుక త్వరగా ఈ క్లారిటీ వాల్స్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అన్ని సీసీ ఫుటేజీలకు సంబంధించిన బయట పెట్టి, అదేవిధంగా ఈ ఏదైతే అన్ని సీసీ ఫుటేజీలు కూడా మొత్తం బయట పెట్టి, అదేవిధంగా ఏం జరిగిందో పూర్వాపరాన్ని కూడా వెలికి తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సిఐడికి విచారణ చేయించాలని చెప్పి కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ దీంట్లో న్యాయం చేయకపోతే తాను ఖచ్చితంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాడి సిబిఐతో విచారణ జరిగేలా చేస్తారని చెప్పి కూడా కేఏ పాల్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో తరలించేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. తీవ్ర ఉద్రిక్తతల మధ్య పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్ తరలించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ న్యాయం జరిగేలా చేస్తానంటూ హామీ ఇచ్చారు. పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని తరలించిన అంబులెన్స్ వెంట వేల సంఖ్యలో క్రైస్తవులు పరుగులు తీశారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి బయట ఆందోళన చేశారు. ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు వస్తప్పుడు ఇప్పుడే ప్రెసిడెంట్ కాల్ చేశారు. ప్రవీణ్ పగడాల విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ ఎవరావిడి అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయండి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు.